గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మండే. ఈరోజు మార్కెట్ చూసినట్లు ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ మనకు ప్రివ్యూ క్లోజ్ అనేది మనకు 24,631లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,638లో ఓపెన్ అయింది. ఇది ఇంచుమించు మనకు 300 పాయింట్ల పైన ఏర్పడింది. దీని ప్రభావం ఈ విధంగా చూద్దాం. మనకు ఈ 24,900 నుండి మనకు 25,022 దాకా వెళ్ళడం జరిగింది. 22 దాకా వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి మళ్ళీ మనకు మార్కెట్లో వచ్చేసి మనకు 24,852 దాకా రావడం జరిగింది. అది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న ఈ పిఈసీలు అనేటి ఈ 24,600 సి అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 24,200 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ 24,600 పిఎస్సి అనేది 24,600 సి అనేది యాడ్ చేయడం జరిగింది. చూద్దాం ఈ విధంగా మనం చూసినట్లయితే ఇది ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ 300 దాంట్లో 300 ఒక పాయింట్లో 305 దాకా 303 దాంట్లో ఏర్పడి ఆ తర్వాత మనకు లో అనేది 266 దాకా వచ్చి తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ విధంగా మళ్ళీ మనకు డౌన్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఈ విధంగా మూమెంట్ని తీసుకొని పైకి వెళ్ళినా కూడా ఇక్కడ మళ్ళీ మనకు ఈ డబల్ బాటం వచ్చేదాకా మనం ఖచ్చితంగా వెయిట్ చేయవలసి ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ నుండి మళ్ళీ పెరుగుతుందని మనం బై చేసుకున్నట్లయితే ఇది మళ్ళీ మనకు డౌన్ వచ్చే ఖచ్చితంగా ప్రతిదీ మనకు డబల్ బాటము వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుండి మళ్ళీ డబుల్ బాటం తీసుకొని ఇది మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. ఇంతవరకు వెళ్ళడం వల్ల మనకు యాడ్ చేసుకున్న సీఈలు అనేటివి ఏ విధంగా పెరిగినాయి ఒకసారి చూద్దాం. ఈ ప్యాటర్న్ చూస్తుంటే మనకు ఎక్స్పైర్ అప్పుడు కూడా మనకు సేమ్ ప్యాటర్న్ అనేది రావడం జరిగింది. అది ఏ విధంగా ఉందంటే ఇక్కడ మనకు మార్కెట్ ఓపెన్ అయింది కదా, ఆ రోజు ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వచ్చినా కూడా ఇది మనకు ఈ 915 క్యాండిల్ మాత్రం మనకు బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయకుండా ఇది ఏమైంది, ఇక్కడ నుండి మూమెంట్ తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. మన యాడ్ చేసుకున్న నార్మల్ సిఎన్ పీలైన కూడా మనకు కింది రావడం జరిగింది. ఓకేనా. అది ఏ విధంగా ఒకసారి చూద్దాం. ఇదే మనం ఇది ఎక్స్పైర్ అప్పుడు జరిగింది. ఇది మనకు 1 మే, ఇది మనకు 22 నాడు ఇది చూసినట్లయితే సేమ్ ఇదే విధంగా ఉంది. ఇది కూడా ప్యాటర్న్ ఇక్కడ ఈ కింద మనకు నిన్న క్లోజింగ్ ఇది ఈ 15 క్యాండిల్, ఆ తర్వాత ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. ఓకేనా. ఇది ఎక్స్పైర్ అప్పుడు జరిగింది. ఇది అర్థమవుతుందా? అంటే మనము ఎక్స్పైర్ అప్పుడు ఈ విధంగా జరుగుతుంది, కానీ మనకి ఇది ఈరోజు మండే కాబట్టి ఎక్స్పైరీ కాదు కాబట్టి ప్రతిదీ మనకు ఈ విధంగా జరుగుతుందని మనం అనుకోకూడదు. ఓకేనా. మనం మన దాంట్లోకి వెళ్ళిపోదాం. అది చూసుకున్నట్లయితే మనకు ఇది మెయిన్, మీరు ఇంతకుముందు చూసారు కదా, అది మనకు పిఏ, అది ఇది మనకు సిఈ. ఇది అయితే సిఈసి అనేది మనకు ఇక్కడ నుండి నేను మూమెంట్ని తీసుకున్నాను అనుకోవడం జరిగింది. కాకపోతే ఇది ఇంత దాకా డౌన్ దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ నుండి మూమెంట్ని తీసుకుందని మనం అనుకోవడం జరుగుతుంది. కాకపోతే ఎప్పుడైతే ఇది మనకు ఈ డబల్ బాటం ఏర్పడిందో, అంటే ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ ఈ విధంగా మూమెంట్ని తీసుకుంటుందో ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు అప్పుడు ఉంటాయి. ఇది మనకు స్టాప్ లాస్కి పెట్టుకోవచ్చు. ఓకేనా. మనకు 10 పాయింట్ల తేడాతోటి ఇది మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, లేదా ఈ వీక్ దాకా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే దీని బాడీ నుండి మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళి ఆ తర్వాత ఇది మళ్ళీ ఈ విధంగా ఇక్కడ ఇది చూసినట్లయితే దీని బాడీని క్లోజ్ చేసింది, మళ్ళీ కిందికి రావడం జరిగింది ఇక్కడ దాకా. ఓకేనా. ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది ఈ క్యాండిల్ నుండి. అర్థమవుతుందా? అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న పిఈ కూడా ఒకసారి చూద్దాం. ఈ 25,200 పిఈ, ఇది 25,200 పిఈ. ఇది చూసుకున్నట్లయితే మనకు విన్నర్ క్లోజింగ్ ఇది. ఆ తర్వాత ఈ విధంగా మార్కెట్ అనేది ఒక 915 క్యాండిల్ పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఈ విధంగా డౌన్ అయింది. ఇక్కడ మనకు ఈ 951కు మనకు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏర్పడడం జరిగింది.
ఈ విధంగా ఏర్పడి తర్వాత మెల్లమెల్లగా మూమెంటం తీసుకుంటూ పైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. కాకపోతే ఇది మనకు బ్రేక్ అవ్వట్లేదు. ఇది మనకు స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ అర్థమవుతుంది మనకు మూమెంట్ అర్థమవుతుంది. మనకు ఒక క్యాండిల్ 2 క్యాండిల్ కాదు. దీంట్లో మనకు ఇది 9:51 నుండి ఇది మనకు 10:19 దాకా ఇది మనకు ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది 10:35 తర్వాత ఇది మళ్ళీ కూడా ఇది ఈ విధంగా మూమెంటం. తర్వాత ఇక్కడ నుండి మనకు మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మనం గుర్తుంచుకోవాలి, మనం ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటూ ఇక్కడి నుంచి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకోవాలనుకుంటే. కాకపోతే ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అయిందో ఇది మనకు మళ్ళీ మూమెంటం చూడండి ఎక్కడి నుంచి తీసుకుందో. ఎక్కడ నుండి అయితే మనకు మార్కెట్ పెరిగిందో అక్కడ నుండి మాత్రం మనం మూమెంటం తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇది మళ్ళీ 257 నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 292 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే దీన్ని బ్రేక్ చేయట్లేదు. ఇది మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విధంగా ఇక్కడ నుండి మనకు మళ్ళీ ఇది బ్రేక్ అవ్వట్లేదు. దీంట్లో మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే ఇది మన మూమెంట్ అనేది మనకు ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఇది ఎక్కడైతే మూమెంట్ అని తీసుకుందో అది అక్కడ దాకా రావాల్సిందే ఖచ్చితంగా. అక్కడి నుంచి మనం బై చేసుకున్నట్లయితే ఈ మధ్యలో బై చేసుకున్నట్లయితే మనం లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ నుండి మనకు మళ్ళీ మూమెంటం తీసుకుందాం చూసినట్లయితే అర్థమవుతుందా. ఆ తర్వాత ఇది బ్రేక్ అయినట్లయితే మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి, కానీ అది అంతవరకు రాలేదు. ఓకే, అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న పిఈసీలో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ 25,000 సిఏ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ ఇది ఎక్స్పైర్ అప్పుడు ఇది మనకు గురువారం రోజు మనకు ఫ్రైడే అనే మనకు హాలిడే వచ్చింది. ఇది మనకు 32 రూపీస్ నుంచి ఇది ఎక్కడ ఓపెన్ అయింది. ఇది మనకు 79 రూపీస్లో ఓపెన్ అయింది. 79 నుంచి ఇది మనకు 127 దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇది 119 రూపాయల నుండి మళ్ళీ ఇది 116 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మళ్ళీ ఈ మధ్యలో ఇటువంటి మూమెంట్లు ఉంటాయి, కాకపోతే ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం బై చేసుకోవాలి. అర్థమవుతుందా, లేకుంటే మళ్ళీ మనకు ఇది డౌన్ అయ్యే అవకాశాలు ఇక్కడ మనం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ సపోర్ట్ తీసుకుని ఇక్కడ బై చేసుకున్నట్లయితే ఈ విధంగా డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఎక్కడైతే మళ్ళీ 76 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 90 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ ఇది 78 రూపాయల నుండి మళ్ళీ ఇది 104 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ మనం ఈ విధంగా పైకి వెళ్ళినప్పుడు మనం దాని గురించి ఆలోచించిన అవసరం లేదు, మళ్ళీ కిందికి వచ్చే వరకు మనం ఓపిక పట్టాలంతే. అప్పుడే మనం మూమెంటం తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇది మళ్ళీ డౌన్ అయింది. ఈ విధంగా ఇక్కడ ఈ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 25,100 సిఏ అని గమనిద్దాం. ఇది కూడా చూసుకున్నట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ ఇది 20 రూపాయల నుండి ఇది 55 రూపాయలు ఏర్పడిన తర్వాత మళ్ళీ 54 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది 110 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 915 క్యాండిల్ ఇది మనకు తర్వాత ఏర్పడే క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయట్లేదు. ఇక్కడ బ్రేక్ చేయకుండా ఇది మళ్ళీ ఏమైంది, ఎప్పుడైతే దీని మీద మనకు మూమెంటం తీసుకుందో మళ్ళీ ఈ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. 85 రూపీస్ నుంచి మళ్ళీ ఇది 111 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇటువంటి స్టెప్ బై స్టెప్ వచ్చినా కూడా ఇక్కడ మనం బై చేసుకోకూడదు. ఎప్పుడైతే ఈ విధంగా ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మనకు మూమెంటం ఉన్నప్పుడు అక్కడ ఆగినప్పుడు మళ్ళీ పైకినప్పుడు మాత్రమే మనం బై చేసుకోవాల్సి ఉంటుంది తప్ప ఈ విధంగా ఒక క్యాండిల్ ఇక్కడ మనకు చూసినట్లయితే ఇది మనకు ఈ విధంగా పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఇది క్లోజింగ్ కాదు, క్లోజింగ్ దాకా మనకు ఆగాలి. ఆగినప్పుడు మాత్రం ఇది మనకు అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. అక్కడ చూసినట్లయితే మళ్ళీ ఈ విధంగా ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఇక్కడి నుంచి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 45 రూపాయలకు వచ్చింది. 45 రూపాయల నుండి మళ్ళీ ఇది 55 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మనకు మళ్ళీ 47 రూపీస్ నుంచి మళ్ళీ ఇది 47 రూపీస్ నుంచి మళ్ళీ ఇది 64 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయింది. ఇక్కడ రాక 50 రూపాయల నుంచి మళ్ళీ ఇది 60 రూపాయలకు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే మనం ఒకేసారి తీసుకోకూడదు. ఎప్పుడైతే మనకి ఈ విధంగా డబుల్ పార్ట్ వేరేటప్పుడు మాత్రమే మనం బై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే మనం ఈ 25,200 ఇది
ఇది చూసుకున్నట్లయితే మనకు నిన్న క్లోజింగ్ ఇది 12 రూపాయలు, తర్వాత ఇది మనకు 45 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 34 రూపాయల దాకా వచ్చింది. 34 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎకరాకి వెళ్ళింది. ఇది 73 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇవి మనకు సమానంగా లేవు. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది 25 రూపాయల నుండి మళ్ళీ ఇది 33 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 20 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎకరాకి వెళ్ళింది. ఇది మనకు 30 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చివరి చూసినట్లయితే ఈ 25,850 సి ఒకసారి ఇది కూడా గమనిద్దాం. ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది 60 రూపాయలు. ఆ తర్వాత ఇది మనకు 130 రూపాయల నుంచి ఇది మనకు ఎకరాకి వెళ్ళింది 212. ఆ తర్వాత మళ్ళీ ఇది 203 నుండి ఇది మళ్ళీ ఎకరాకి వెళ్ళింది మనకు 260 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇదంతా చెప్పాం కదా, ఇక్కడ మనం అస్సలు బై చేయకూడదు. ఇక్కడ కూడా మనం బై చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ విధంగా ఉందో ఈ క్యాండిల్ అనేది క్లోజ్ చేసింది. ఖచ్చితంగా మనం 4 మినిట్ క్యాండిల్ ఆగేదాకా చూడాలి. ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది 146 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 168, తర్వాత మళ్ళీ ఇది 150 రూపాయల నుండి మళ్ళీ ఇది 190 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే. అదేవిధంగా మనం ఒకసారి మనం పీలను కూడా గమనిద్దాం. ఇది మనం ఈ 25,000 ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ మనకు ఎంత గ్యాప్ డౌన్, ఎంత ప్రభావం చూపించింది. ఇది మనకు 160 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది ఇక్కడ ఏర్పడింది. ఇది 53 రూపాయలకి వెళ్ళింది. 50 రూపాయల నుంచి మళ్ళీ ఇది 59 రూపాయలకు, తర్వాత ఇక్కడ 915 క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇది చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ఈ విధంగా ఉంది మూమెంట్. మళ్ళీ 31 రూపాయల నుండి ఇది చిన్న మూమెంట్ 34 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 30 రూపాయల నుండి మళ్ళీ ఇది 53 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ అర్థమవుతుందా? మార్కెట్ ఇదంతా మనకు 11:43కు జరిగింది. ఈ 11:43కు మనకు మెయిన్ సీలో ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదంతా మూమెంట్ అనేది దీంట్లో మనకు పియూలో ఎటువంటి ప్రభావం చూపించలేదు. కిందికి పైకి ఎప్పుడైతే దీని 915 క్యాండిల్, ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ చూసారు ఇక్కడ, ఈ 915 క్యాండిల్ కిందికి ఎప్పుడైతే కిందికి మనకు క్యాండిల్ అనేది క్లోజ్ చేసింది. ఇక్కడ చూసినట్లయితే ఇదంతా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ కింద నుండి మనకు మూమెంటం తీసుకుంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళి మనకు 927 క్యాండిల్ అనేది ఎప్పుడైతే ఇది క్లోజ్ అయిందో ఆ తర్వాత మార్కెట్ అనేది పెరగడం జరిగింది పీఈలో. ఇది మీరు గుర్తుంచుకోండి. మెయిన్ ఇక్కడ చూసారు, ఇక్కడ ఇదే మనకు 1143. ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది మనకు మెయిన్ సపోర్ట్ ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకోవడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. అంటే ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే దాని మెయిన్ సపోర్ట్ అనేది మనము బ్రేక్ అవుతుందో అక్కడ నుండి మూమెంటం తీసుకుంటుంది. ఎక్కడ నుండి మనం మూమెంటం తీసుకుంటుందో అదే మన మెయిన్ సపోర్ట్గా మనం భావించాలి. అర్థమవుతుందో? ఇక్కడ చూసినట్లయితే ఇదంతా చూడండి, దీంట్లో ఏమీ లేదు దీంట్లో మనకు. కానీ ఎప్పుడైతే ఇది మనకు ఈ 947 క్యాండిల్ ఎప్పుడైతే మనకు ఇది 915 క్యాండిల్ కింద మనకు క్లోజ్ అయ్యే మూమెంటం తీసుకుందో ఇది 31 రూపాయల నుండి ఇది 31 రూపాయల నుండి ఇది ఏకంగా 54 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడైతే డబుల్ బాటమ్ తీసుకుందో మళ్ళీ ఇది కింది రావడం జరిగింది. ఓకేనా. మళ్ళీ అక్కడ తర్వాత మళ్ళీ చిన్న మూమెంట్లు అనేది ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? అంటే దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ బ్రేక్ అయ్యి మనకు వచ్చింది, ఈ విధంగా మూమెంటం తీసుకుంది కదా. ఎప్పుడైతే మళ్ళీ దీన్ని బ్రేక్ చేస్తుందో, దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రం మళ్ళీ మనకి ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే 24,800 పి
ఇది చూసుకున్నట్లయితే సేమ్ మనకి ఇది ఎక్కడ నుండి ఇది 226 రూపాయల నుండి ఎక్కడికి రావడం జరిగింది, ఇది 59 రూపాయలు రావడం జరిగింది. ఎప్పుడైతే 50 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది, ఇది మనకు 84 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే సేమ్ మనకు మళ్ళీ ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకోలేదు, ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ 50 రూపాయల నుండి మళ్ళీ ఇది 61 రూపాయకి, ఆ తర్వాత మళ్ళీ 50 రూపాయల నుండి మళ్ళీ ఇది 60 రూపాయలకు వెళ్ళడం జరిగింది. చివరిగా ఈ 24,900 ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది క్లోజింగ్, ఇది 300 రూపాయల ఇది 300 రూపాయల నుండి ఇది ఎక్కడ రావడం జరిగింది. ఇదంతా కన్సల్టేషన్ అయింది. ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఇది ఈ విధంగా మూమెంటం తీసుకుంది. మళ్ళీ ఇది 1147, అదే కదా 1147 నుంచి ఇది మనకు 83 రూపాయల నుండి మళ్ళీ ఇది 130 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ అయిన తర్వాత ఇది మనకు మళ్ళీ ఇక్కడ 81 రూపాయల నుండి మళ్ళీ ఇది 98 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 82 రూపాయల నుండి మళ్ళీ ఇది 99 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఉంది ఈరోజు మనకు మండే మార్కెట్. ఓకేనా, థ్యాంక్ యూ.